హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నా బేబీ గర్ల్ గ్రోత్ స్కాన్ రిపోర్టు ఎలా ఉందనేది ఈ వ్లాగ్‌లో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మనకి నార్మల్‌గా గ్రోత్ స్కాన్ అనేది 7th మంత్ ఎండింగ్‌లోనైనా చేస్తారు. లేదంటే 8th మంత్ స్టార్టింగ్‌లోనైనా చేస్తారు. సో, నేనొచ్చేసరికి 34 వీక్స్ అయితే చేయించుకున్నాను ఈ గ్రోత్ స్కాన్ వచ్చేసరికి. సో, ఇంకా లేట్ చేయడం ఎందుకు, రిపోర్ట్ ఎలా ఉన్నది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, గ్రోత్ స్కాన్ అండ్ ఇంకా రూట్ వచ్చేసరికి ట్రాన్స్ అబ్డామినల్ సింగిల్ ఇంట్రాయూటన్ గెస్టేషన్ అంటే సింగిల్ బేబీనా ట్విన్స్ బేబీనా వచ్చేసరికి క్లినికల్ హిస్టరీ వచ్చేసరికి అంటే మనకి ముందు ఏమన్నా మామూలుగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, షుగరు, బీపీ, థైరాయిడ్ లాంటివి. సో నాకు వచ్చేసరికి థైరాయిడ్ ఉంది కాబట్టి ఇక్కడ హైపోథైరాయిడిజం అయినా మెన్షన్ చేశారు. సో ఫీటల్ సర్వ్ అయితే చూద్దాం. ప్రజెంటేషన్ వచ్చేసరికి సెఫాలిక్ అంటే తల కిందికి కాళ్ళు పైకి అని అర్థం. ప్లజెంటా వచ్చేసరికి ఫండల్ అండ్ యాంటియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 3. 7th మంత్ 8th మంత్లో గ్రేడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా లైకర్ అంటే ఉమ్మినీరు. సో మనకు నార్మల్ ఉంది. ఉమ్మినీరు మనకు 8 to 8 సెంటీమీటర్లు అలా ఉండాలి. అలా ఉంటే నార్మల్. ఫీటల్ యాక్టివిటీ ప్రజెంట్, కార్డియాక్ యాక్టివిటీ ప్రజెంట్. ఫీటల్ హార్ట్ రేట్ 137 బీట్స్ పర్ మినిట్ ఉంది. బయోమెట్రీ మనకి ఫీటల్ యొక్క బాడీ పార్ట్స్ అన్ని మెజర్మెంట్స్ ఇవి. సో ఇక్కడ ఏంటి అంటే బీపీడీ అంటే బైపారియల్ డయామెట్రీ అంటే ఇక్కడ 77 mm అలా ఉంది. అండ్ హెచ్సి అంటే మనకి హెడ్ సర్ఫరెన్స్ అంటే తల యొక్క చుట్టుకొలత 289 mm ఉంది. అండ్ ఏసీ అంటే అబ్డామినల్ సర్కమ్ఫరెన్స్ 297 mm ఉంది. ఎఫ్ఎల్ అంటే ఫీమోనల్ లెంత్ అంటే థై బోన్ ఉంటుంది కదా, తొడ యొక్క బోను లెంత్. సో 66 mm ఉంది. ఈఎఫ్డబ్ల్యూ అంటే మనకి ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్. సో ఇవన్నీ మనకి బేబీ యొక్క బాడీ పార్ట్స్ మెజర్మెంట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ సో ఫీటల్ డాప్లర్. సో మనకి ఇందులో ఏంటిది అని అంటే బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉందా లేదా అనేసి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టిఫా స్కాన్లో ఇది నా బేబీ గర్ల్ది. టిఫా స్కాన్ ఆల్రెడీ మీకు లాస్ట్ ఇంప్రెషన్లో చెప్పాను. బేబీకి ఒక మామూలుగా స్టమక్ బబుల్ లాంటిది ఏదో ప్రాబ్లం ఉందని మెన్షన్ చేశారు అనేసి. ఫీటల్ బౌల్ లూప్స్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఇంప్రెషన్ ఏ రిపోర్ట్లో అయినా, ఏ స్కాన్ రిపోర్ట్లోనైనా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంప్రెషన్లో మెన్షన్ చేస్తారు కంపల్సరీ. సో నేను 34 వీక్స్ అప్పుడైతే చేయించుకున్నాను బేబీ యొక్క ఏజ్ గ్రోత్ స్కాన్ చేయించుకున్నప్పుడు. ఇంక ఇదంతా ఇంకా బేబీకి సంబంధించింది మామూలుగా ఫీటల్కి స్టమక్ బబుల్ది అదంతా ఇక్కడ మెన్షన్ చేశారు. సో నాకు డెలివరీ అయిన తర్వాత అదేం లేదు, బేబీ అయితే నార్మల్ ఉంది. అమ్లాక్ ఫ్లూయిడ్ కూడా నార్మల్ ఉంది. ఇంకా ఈ గ్రోత్ స్కాన్కి సంబంధించిన పిక్స్ అయితే చూపిస్తాను. ఈ పిక్స్లో మనకి ఒక్కొక్కటి ఉంటుంది. బీపీడీ, హెచ్సి, ఏసీ, ఎఫ్ఎల్. సో ఇలాంటి ఈ ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేస్తారు. బట్ ఇవి స్కాన్ చేసిన వాళ్ళకి అర్థమైతే మనకు అర్థం కాదు ఏది మెజర్మెంట్స్ అనేది. ఇది నేను స్కాన్ చేయించుకొని 3 years అవుతుంది. సో అందుకని అస్సలు క్లారిటీ అయితే లేదు. మామూలుగా స్కాన్ చేయించుకున్న కొత్తలో అయితే ఏదైనా బాడీ పార్ట్స్ మనకు కనబడే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నాకు ఏది కనబడట్లేదు. కాకపోతే ఏది అంటే మెజర్మెంట్స్ ఉంటాయి కదా, హెచ్సి, ఏసీ, ఎఫ్ఎల్ అది ఒక్కటి మాత్రం కనబడుతుంది. సో క్లారిటీ అయితే లేదు పిక్స్ ఎంత చూద్దామన్నా. సో మామూలుగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి రిపోర్ట్ అర్థం కాక ఎలా ఉంది ఏంటి అనేసి టెన్షన్ పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే కొంచెం యూజ్ఫుల్లే అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకైతే కొంచెం రిపోర్ట్ అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. మామూలుగా మీకు అర్థమయ్యే విధంగానే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. సో ఇంకా ఇవైతే పిక్స్, ఇవి బేబీ గర్ల్ గ్రోత్ స్కాన్ సంబంధించింది. అంతే. ఇంకా దీనికి సంబంధించినది వీడియో అయితే, ఈ గ్రోత్ స్కాన్కి సంబంధించిన వీడియో అయితే ఇంతే. నేనైతే వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇందులో కూడా నేను ఏమైనా మిస్టేక్స్ చెప్తే కూడా కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను నాకు ఇంకేమైనా తెలియని ఉంటే. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా సజెస్ట్కి వెళ్తుంది. సో నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా.